హాయ్ గర్ల్స్, ఈరోజు భోగి అనమాట. సో ఈరోజు అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గానీ అమ్మ వాళ్ళ ఇంటికి గానీ వెళ్తాము. ఈసారి అయితే ఇద్దరింటికి వెళ్తున్నాం అనమాట. సో టుడే ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచేసి అత్తయ్య అండ్ మామయ్య అండ్ అలాగే మేమందరం కలిసి భోగి మంటలతో మా ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేసాము. సో భోగి మంటలు కంప్లీట్ అయిన తర్వాత సో అదే నిప్పుల మీద వాటర్ ని పెట్టుకుని మేమందరం అయితే భోగి స్నానం చేసేసాము. సో ఇంకా రెడీ అయ్యి ఊరికైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నా భోగి ముగ్గు చూసుకోవచ్చు. భోగి రోజు ముందు నైట్ అయితే ముగ్గేశాను. అది మార్నింగ్ లేచి కల్లా చెడిపోయింది. సో మా పెద్ద బాబాయ్ దీన్ని మొత్తం పాడు చేసేసాడు. అండ్ ముగ్గుల్లో నేనైతే అంత ఎక్స్పర్ట్ ని కాదు, ఏదో అలా అలా చేయగలుగుతా అంతే. అండ్ ఇక్కడ చూడండి, బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. 4 days ఉండాలి కాబట్టి మా నలుగురికి. అండ్ అలాగే మా పెద్దోడు చూడండి, అప్పుడే వాళ్ళ డాడీ మీద పడుకుని నిద్ర అయితే పోతున్నాడు. అండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బుడ్డబ్బాయిని కూడా తీసుకుని నలుగురం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీరు వెళ్ళే దారిలో చూసుకోవచ్చు, పల్లెటూరు కాబట్టి అన్ని పొలాలే ఉంటాయి. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఫైనల్ గా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పెంకుటిల్లు. 10 cents లో అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 cents లో అయితే మంచిగా పూల మొక్కలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ అయితే మంచిగా నాటుకున్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ హోమ్ టూర్ కూడా చేస్తాను అమ్మమ్మ వాళ్ళది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా మా పెద్దోడైతే మంచిగా ఆడుతున్నాడు మా మామయ్య వాళ్ళ పిల్లోడితో కలిసి. ఇంకా నేనైతే వెళ్ళగానే ఇంకా అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టేశాను. ఏంటి అంటే రీసెంట్ గా నా హస్బెండ్ ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో దాని గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ అమ్మమ్మతో. అండ్ మా అత్తయ్య మేము వచ్చామని చెప్పి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసింది. ఈ విలేజ్ లో ఏంటంటే మనకి భోగి రోజు మార్నింగ్ భోగి మంటలతో సంబరాలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో కనుమ రోజు చికెన్ మటన్ తో ఎండ్ అవుతాయి. సో ఇంక ఇక్కడ మ్యూజిక్ పెట్టేలోపు మా పెద్దోడు ఇంకా ఆగట్లేదు, అలా డాన్సులు వేస్తూనే ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు అలా కూర్చొని కుకింగ్ అవ్వగానే తినేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక టెంపుల్ ఉందన్నమాట, శ్రీరాముడిది. సో ఇక్కడే ఏ ఈవెంట్ జరిగినా ఇక్కడే జరుగుతుంది అనమాట, ఈ టెంపుల్ లోనే. సో ఇంకా మార్నింగ్ ఆల్రెడీ గేమ్స్, ముగ్గులు పోటీలు వీటన్నిటిని అయితే కండక్ట్ చేశారు. అండ్ అలాగే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ తర్వాత ఈ రికార్డింగ్ డాన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. సో నేను కూడా కొంచెం సేపు వెళ్ళి మా హస్బెండ్ తో కలిసి చూసేసి ఇంటికైతే వచ్చేసాము. సో నెక్స్ట్ మార్నింగ్ సంక్రాంతి రోజు ఇక్కడ ఉట్ అయితే కొడతారనమాట. గర్ల్స్ అండ్ అలాగే బాయ్స్ ఇద్దరికి ఛాన్సెస్ ఉంటది అనమాట. సో అలా కొంచెం సేపు ఇక్కడ ఉట్టి కొడుతుంటే చూసేసాము. ఇంకా తర్వాత మామయ్య వాళ్ళు నాటుకోడిని అయితే తప్పించారు. యాక్చువల్ గా అయితే కనుమ రోజు నాన్ వెజ్ తినాలి, బట్ మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి సంక్రాంతి రోజు ఈవినింగ్ కి అని మా మామయ్య వాళ్ళు అయితే నాటుకోడిని తీసుకొచ్చి ఇంట్లోనే కట్ చేసి నీట్ గా దాన్ని క్లీన్ చేసి ఇలా కాల్చడం అయితే చేశారు. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మా ఊడేమో ఇక్కడ వంకాయలు కట్ చేస్తున్నాడు అనమాట, ఎవరు చూడట్లేదని చెప్పి సైలెంట్ గా. సో ఇంకా లంచ్ రెడీ అవ్వగానే తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి 10 kilometers ఉంటుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా సిస్టర్ ఉంటుంది, తను ఇప్పుడు 10th standard అనమాట. సో ఇంకా తన ఫ్రెండ్స్ తో ఇంటి దగ్గర అత్తమ్మ వాళ్ళ పిల్లలతో రెడీగా ఉంది, ఎప్పుడు వస్తుందా మా అక్క, ఎప్పుడు ఫొటోస్ దిగుదామా అని. అందరైతే హాఫ్ సారీస్ కట్టుకున్నారు. సో నేను మీకు ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను, చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో. మా ఓడేమో ఇంక రెడీ అయిపోయి ఇక మట్లో ఆడేసుకుంటున్నాడు. ఇక నేనేమో రెడీ అయిపోయి కూర్చున్నాను ముగ్గుల పోటీకి వెళ్ళడానికి. మా సిస్టర్ రెడీ అవుతుందంటే సో ఇంకా లైటింగ్ ఉండగానే కొన్ని పిక్స్ అయితే దిగేశాను. సో తర్వాత ఇంకా ముగ్గుల పోటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో మేమందరం కలిసి చూడండి ఆ ముగ్గులు అయితే కొన్ని క్యాప్చర్ చేశాను, వాటిల్లో మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే మేము వెళ్లే లోపే ముగ్గులు వేయటం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొంచెం సేపులు ముగ్గులు చూసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మా బుడ్డోడు ఇక్కడ నా హెయిర్ బ్యాండ్ పెట్టుకుని కెమెరాకి స్టిల్స్ ఇస్తున్నాడు, వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తుంటే మా పెద్దోడేమో చూసారు కదా నాతో గొడవ పడుతున్నాడు. సో ఇంక ఇలా ఫ్యామిలీతో నేనైతే సంక్రాంతిని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. కాకపోతే నేను యూట్యూబ్ వీడియో చేయాలని కాదు, జస్ట్ కొంచెం మాత్రమే క్లిప్స్ అనేవి షూట్ చేసుకున్నాను. అండ్ మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమేమి పిండి వంటలు చేసుకుంటారు అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే సంక్రాంతికి మీరు ఏ విలేజ్ కి వెళ్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.